అందరికీ నమస్కారం. ఒంగోలు మేయర్ పీఠంపై కూడా జనసేన పార్టీ కన్నేసిందా? అయితే 4 సంవత్సరాలు పూర్తి కాబోతున్నటువంటి ఒంగోలు మేయర్ పీఠం మనకి రాజ్యాంగం ఏం చెబుతుంది, చట్టం ఏం చెబుతుంది? 91/A ప్రకారం మనకి ఇంకో 10-15 రోజుల్లో కూడా ఒంగోలు మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సభ్యులకు చట్టం అవకాశం కల్పించింది. ఎందుకంటే మనకున్న చట్టం ఏం చెప్తుంది, 91/A ఏం చెప్తుందంటే 4 సంవత్సరాల వరకు కూడా ఏ మేయర్ మీద కానీ మన రాష్ట్రంలో ఒంగోలుతో పాటు కొన్ని మేయర్ ఎలక్షన్స్ జరిగినాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. ఒక మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మినిమం 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. సో 4 సంవత్సరాల కాల పరిమితి కూడా ఇప్పుడున్నటువంటి మేయర్కు 4 సంవత్సరాల కాల పరిమితి ముగిస్తున్న నేపథ్యంలో కొత్త మేయర్ ఎన్నిక చేసుకోవాలంటే సభ్యులకు అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేయర్ను కొనసాగిస్తారా, లేకపోతే కొత్తగా కూడా మరో మేయర్ను తీసుకొచ్చి ఆ పీఠం మీద కూర్చోబెడతారనేది కూడా కొంత ఒంగోలు నియోజకవర్గం, అదేవిధంగా ఒంగోలు టౌన్లో కూడా కొంత డివిజన్లో కూడా కొంత టాక్ అయితే జోరుగా వినిపిస్తూ ఉంది. మేయర్ మార్పు కన్ఫామ్ అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే జనసేన పార్టీలో దాదాపుగా 20 మంది కార్పొరేటర్లు చేరటం, ఆల్రెడీ ఒక కార్పొరేటర్ గెలుచున్నారు కాబట్టి 21 మంది కార్పొరేటర్ బలం ఉన్నటువంటి జనసేన పార్టీ ఇప్పుడున్న మేయర్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ప్రత్యేకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇప్పుడున్నటువంటి మేయర్ని ఖచ్చితంగా ఆమెను దింపాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒంగోలులో భారీగా కూడా వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కూడా 20 మంది కార్పొరేట్లు, కోఆప్షన్లు 3, మొత్తం 23 మంది పార్టీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది. కార్పొరేషన్లో జనసేన బలం పెరుగుతుందా? తెలుగుదేశం పార్టీకి 6 కార్పొరేటర్లు గెలవటం జరిగింది. 19 కార్పొరేటర్లు ఒంగోలు ఎమ్మెల్యే సమక్షంలో చేరటం జరిగింది. సో తెలుగుదేశం పార్టీ ఒంగోలు కార్పొరేషన్లో 25 మంది కార్పొరేటర్ల బలం ఉంది, 4 వైసీపీలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒంగోలు కార్పొరేషన్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? మేయర్ను మారుస్తారా, ఇప్పుడున్న మేయర్ను కొనసాగిస్తారా? రూల్ నెంబర్ 91/A ఏం చెప్తుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఒంగోలు కార్పొరేషన్లో మరో హాట్ టాపిక్ రానుందని కూడా మనం తెలియజేసుకోవాలి.